హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్ తేజ. మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ మనం ఆధ్యాత్మికం, సంస్కృతి మరియు జీవన విలువల గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ప్రతిరోజు ఇలాంటి అద్భుతమైన కంటెంట్ మీకు అందిస్తాను. ఈరోజు ఒక ప్రత్యేక సందర్భం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే హనుమాన్ జయంతి. ఈరోజు మనం శ్రీ ఆంజనేయ స్వామి యొక్క అద్భుతమైన జీవన గాథను, ఆయన గుణాలను మరియు ఆయన నుండి మనం నేర్చుకోవాల్సిన జీవన పాఠాలను గురించి వివరంగా తెలుసుకుందాం. సో రెడీగా ఉన్నారు కదా? అయితే మరి ప్రారంభించేద్దాం. హనుమాన్ జయంతి అంటే కేవలం ఒక పండుగ కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక స్ఫూర్తి, ఒక జీవన సందేశం మరియు ఒక ఆదర్శ గుణాల సమూహారం. శ్రీ ఆంజనేయ స్వామి వారు రామ భక్తుడిగా, వాయుపుత్రుడిగా మరియు అంజనాదేవి కుమారుడిగా మన హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఆకర్షించారు. ఆయన జీవనం అనేది ఒక భక్తి, శక్తి, నమ్రత, సేవ మరియు ధైర్యం యొక్క సమ్మేళనం. ఈరోజు ఈ వీడియోలో హనుమంతుని ఆదర్శ గుణాలను ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. మొదటగా అపరిమితమైన భక్తి ఆయన సొంతం. సో హనుమంతుడు అంటే శ్రీరామచంద్రుని భక్తుడిగా మనకు మొదట గుర్తొస్తారు. రామాయణంలో హనుమంతుడి భక్తి అనేది ఒక అద్భుతమైన ఉదాహరణ. శ్రీరాముడి పట్ల ఆయనకున్న నిష్కల్మషమైన భక్తి ఆయన జీవనంలో ప్రతి నిర్ణయాన్ని ప్రభావితం చేసింది. సీతమ్మను వెతకడానికి సముద్రాన్ని దాటడం, లంకలో రామ సందేశాన్ని అందించడం, లేదా యుద్ధంలో రాముని సేవించడం, ప్రతి సందర్భంలోనూ హనుమంతుడు తన భక్తిని చాటుకున్నారు. ఒకసారి శ్రీరాముడు హనుమంతుని హృదయంలో తన స్థానం గురించి అడిగినప్పుడు హనుమంతుడు తన హృదయాన్ని చీల్చి లోపల రామ సీతల చిత్రాన్ని చూపించారు. ఈ ఘట్టం మనకి ఒక సందేశాన్ని ఇస్తుంది. నిజమైన భక్తి అనేది మాటల్లో కాదు, హృదయంలో ఉంటుంది. మనం కూడా మన జీవనంలో ఒక లక్ష్యం పట్ల ఇంతటి భక్తిని కలిగి ఉంటే ఎటువంటి అడ్డంకులైనా సరే మనం అధిగమించవచ్చు. ఇకపోతే ఆయనకున్న అసాధారణ శక్తి మరియు ధైర్యం. హనుమంతుడు వాయుపుత్రుడిగా అపారమైన శక్తిని కలిగి ఉన్నారు. సముద్రాన్ని ఒక్క దూకుడుతో దాటడం, లంకను దహనం చేయడం, లేదా సంజీవని పర్వతాన్ని తెచ్చే సమయంలో ఆయన శక్తి గురించి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ హనుమంతుడి శక్తి కేవలం శారీరకమైనది మాత్రమే కాదు, అది మానసికమైనది కూడా. లంకలో ఒంటరిగా ఉన్నప్పుడు రావణుని సైన్యం మధ్యలో నిలబడి ఆయన చూపిన ధైర్యం అసాధారణం. ఈ శక్తి మనకి ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు మనలోని అంతర్గత శక్తిని గుర్తించాలి. హనుమంతుడు తన శక్తిని గుర్తు చేసుకోవడానికి జాంబవంతుని సలహా అవసరం పడినట్లే మనం కూడా కొన్నిసార్లు మన సామర్థ్యాలను గుర్తు చేసుకోవాలి. ఇకపోతే ఆయనకున్న నమ్రత మరియు సేవాభావం. హనుమంతుడి గొప్ప గుణాలలో ఒకటి ఆయన నమ్రత. అపారమైన శక్తి, జ్ఞానం మరియు సామర్థ్యం ఉన్నప్పటికీ ఆయన ఎల్లప్పుడూ తనను తాను శ్రీరాముని సేవకుడిగానే భావించారు. ఆయన ఎప్పుడూ తన సామర్థ్యాలను గర్వంతో ప్రదర్శించలేదు. సీతమ్మను కలిసినప్పుడు కానీ ఆయన తనను రామదాసుడిగానే పరిచయం చేసుకున్నారు. ఈ నమ్రత మనకి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. నిజమైన గొప్పతనం సామర్థ్యంలో కాదు, నమ్రతలో ఉంటుంది అని. అలాగే హనుమంతుడి సేవా భావం అనేది మనం నేర్చుకోవాల్సిన మరొక గుణం. ఆయన ఎప్పుడూ రాముని సేవలో నిమగ్నమై ఉండేవారు. సేవ అనేది కేవలం ఇతరులకు సహాయం చేయడం మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక సాధన కూడా. మన జీవనంలో ఇతరులకు సేవ చేయడం ద్వారా మనం ఆనందాన్ని మరియు శాంతిని పొందవచ్చు. ఇకపోతే ఆయనకున్న జ్ఞానం మరియు వివేకం. హనుమంతుడు కేవలం శక్తివంతుడు మాత్రమే కాదు, ఆయన అపారమైన జ్ఞానం మరియు వివేకం కలిగిన వారు.
సుగ్రీవుడితో రాముని స్నేహాన్ని ఏర్పాటు చేయడం గాని, సీతమ్మకు రాముని సందేశాన్ని సమర్పించడం గాని, లేదా రావణుని సభలో వివేకంతో మాట్లాడడం గాని, సో ఈ సందర్భాలన్నీ ఆయన జ్ఞానాన్ని ప్రతిబింబిస్తాయి. ఒకసారి రావణుని సభలో హనుమంతుడు ధర్మం, నీతి మరియు రాముని గొప్పతనం గురించి మాట్లాడినప్పుడు రావణుడు కూడా ఆయన వివేకానికి ఆశ్చర్యపోయాడు. ఈ జ్ఞానం మనకి ఒక సందేశాన్ని ఇస్తుంది. జీవనంలో శక్తి మాత్రమే కాదు, వివేకం కూడా చాలా ముఖ్యం అని. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మనం విజయాన్ని సాధించవచ్చు. ఇకపోతే ముఖ్యమైనది స్నేహం మరియు విశ్వాసం. హనుమంతుడు సుగ్రీవుడికి, అంగదుడికి మరియు ఇతర వానర సైన్యానికి ఒక నమ్మకమైన స్నేహితుడు. ఆయన స్నేహం అనేది నిస్వార్థమైనది మరియు నిజాయితీ పరమైనది. సుగ్రీవుడు తన రాజ్యాన్ని కోల్పోయినప్పుడు హనుమంతుడు ఆయనకు ధైర్యాన్ని ఇచ్చాడు మరియు రామునితో స్నేహాన్ని ఏర్పాటు చేశాడు. ఈ స్నేహం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. నిజమైన స్నేహం అనేది కష్టకాలంలో ఒకరికొకరు సహాయం చేసుకోవడం అనేది. ఇక ఆధ్యాత్మిక శక్తి. హనుమంతుడు కేవలం ఒక యోధుడు లేదా భక్తుడు మాత్రమే కాదు, ఆయన ఒక ఆధ్యాత్మిక శక్తి. ఆయన రామనామ స్మరణలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండేవాళ్ళు. హనుమంతుడి జీవనం మనకి ఒక సందేశాన్ని ఇస్తుంది. ఏంటంటే ఆధ్యాత్మిక శక్తి అనేది మనలో భయాలని, అనుమానాలని మరియు బలహీనతలని అధిగమించడంలో సహాయపడుతుందండి. ఇక హనుమంతుడి ఆయన ఆదర్శం గురించి మాట్లాడుకోవాలి మనం. హనుమంతుడి జీవనం అనేది ఒక ఆదర్శం. ఆయన భక్తి మనకు నిష్కల్మషమైన ప్రేమని నేర్పిస్తుంది. ఆయన శక్తి మనకి ధైర్యాన్ని ఇస్తుంది. ఆయన నమ్రత మనకి గొప్పతనాన్ని ఇస్తుంది మరియు ఆయన సేవ మనకి జీవన లక్ష్యాన్ని ఇస్తుంది. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా మనం హనుమంతుని గుణాలను ఆదర్శంగా తీసుకొని మన జీవనంలో అమలు చేయాలి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క అద్భుతమైన జీవన గాథను, ఆయన ఆదర్శ గుణాలను గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఆయన గుణాలని మన జీవనంలో అమలు చేస్తే మనం కూడా ఒక గొప్ప జీవనాన్ని గడపవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన కొత్త వీడియోలు మిస్ అవుతండి. మీ విలువైన కామెంట్స్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఎందుకంటే మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ముఖ్యం. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, సంతోషంగా ఉండండి.